జీవించిన వారు ఎవరైనప్పటికీ కూడా, కనులకు కనబడుతున్న వారు ఎవరైనప్పటికీ కూడా వారిని బలపరిచి ఇశ్రాయేలీయులకు విమోచనను, విడుదలను, కార్యసిద్ధిని కలుగ చేసిన వాడు ప్రభువే. ఎలాగైనా సరే ఇశ్రాయేలీయులను కనాను దేశంలో ప్రవేశింప చేయడమే దేవుని యొక్క ముఖ్యోద్దేశం. పాలుతేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం, ఈ రోజున ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా ఉన్న మనము స్వతంత్రించుకోవలసినటువంటి పరలోక రాజ్యానికి గుర్తైనటువంటి కనాను దేశము, అది దేవుని యొక్క చిత్తం. మనలను కూడా ప్రభువు పరలోక రాజ్యములో ప్రవేశింప చేయాలని కోరుకుంటున్నాడు. నిన్నటి దినాన్న మన ఆరాధన జరగలేదు కదమ్మా, ఇక్కడ జరగలేదు, కానీ నిన్న ప్రభు యేసు యొక్క పేర్లలో ఒక ముఖ్యమైనటువంటి పేరు అయిన ఆత్మల కాపరి అనే మాట్లాడాడు. ప్రభువు మనలో పెట్టిన దీపమైనటువంటి ఆత్మ ఈ లోకములోనికి వచ్చిన తర్వాత దురాత్మలతో, బానిసత్వపు ఆత్మలతో, భ్రమపరిచేటువంటి ఆత్మలతో సంబంధాలు పెట్టుకుని దేవునికి వ్యతిరేకమైనటువంటిది గాను, దేవుని నుండి దూరమైనటువంటిది గాను కనిపిస్తూ ఈ దురాత్మ గాని, భ్రమపరిచే ఆత్మ గాని, బానిసత్వపు ఆత్మ గాని పరలోక రాజ్యములోనికి ప్రవేశించదు. దత్తపుత్రాత్మ ఆత్మ మరి దేవుని చేత మనలో నింపబడినటువంటి జీవాత్మ, శుద్ధమైనటువంటి ఆత్మ, జ్ఞానాత్మ, ఇవి కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. కాబట్టి ప్రభువు మనకు ఇచ్చినటువంటి వాటిని పోగొట్టుకొని కనాను దేశపు ప్రవేశాన్ని ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నట్టుగా, మోషే గారు కూడా పోగొట్టుకున్నట్టుగా మనలో కూడా చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు. ఏమైనప్పటికీ మోషే గారి తర్వాత నడిపించిన వాడు యెహోషువ గారి కాలంలో జరుగుతున్న సంగతి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. యెహోషువ కాలములో వాగ్దత్త దేశములో దేవుని కోపాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొన్ని చారిత్రక అంశాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వాగ్దానము చేయబడిన కానాను దేశములో దేవుని యొక్క కోపాన్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఇప్పటి వరకు దేవుని కోపాన్ని చూశారు. ఎక్కడ చూశారంటే అరణ్య మార్గంలో చూశారు, 40 సంవత్సరాల ప్రయాణంలో చూశారు. కానీ మొట్టమొదటిసారిగా దేవుని యొక్క కోపాన్ని కానాను దేశంలో చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా శిక్ష అనుభవించిన వాడిగా ఈరోజు మనము మాట్లాడుకుంటున్నటువంటి ఆకానును చూస్తున్నాం. కానాను దేశంలోనికి ఇశ్రాయేలీయులు వచ్చిన తరువాత దేవుని కోపము మొదటిసారిగా రగులుకుంది. దేవునికి వ్యతిరేకముగా ఆకాను ప్రవర్తించాడు. వాగ్దాన దేశములో తిరుగుబాటు స్వభావాన్ని చూపిస్తున్నటువంటి మూల పురుషునిగా ఆకాను మన కళ్ళకు కనిపిస్తున్నాడు. మొట్టమొదటి వ్యక్తి ఆకాను, దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నటువంటి వాడు. ఎరుకో పట్టణంలోనికి యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం చెప్పారు. ఎరుకో పట్టణము బలమైనటువంటి కోట గోడలు కట్టబడినటువంటి పట్టణం. ఎరుకో పట్టణము మనుషుల జ్ఞానము చేత ఏర్పాటు చేయబడిన రక్షణలో ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని దాటి వెళ్ళడం ఇశ్రాయేలీయులకు చాలా కష్టమైనటువంటి విషయం. మనుషులకు కష్టమైన విషయం, దేవునికి చాలా సులువైన విషయం. మనం దేనినైతే అసాధ్యమని చెప్పి అనుకుంటామో దేవుడు దానిని సుసాధ్యంగా చేసేస్తూ ఉంటాడు, చాలా సులువుగా చేసేస్తూ ఉంటాడు. బండలో నుండి నీళ్లను రప్పించడం మనుషులకు అసాధ్యము, గాని దాంట్లో నుంచి జీవజలధారలను రప్పించడం క్రీస్తుకి లేక మన ప్రభువుకే సాధ్యం. ఎరుకో పట్టణపు గోడలను పడగొట్టలేము, ఎరుకో పట్టణముతో యుద్ధం చేయలేము, ఎరుకోను దాటి ముందుకు వెళ్ళలేము. ఇశ్రాయేలీయుల యొక్క అభిప్రాయం అది. నీ అభిప్రాయం ఏదైనా కావచ్చు, కానీ దేవుని చిత్తము వేరే సుమి. ఆ మాట మరిచిపో. నీ ఆలోచన ఏదైనా కావచ్చు, కానీ దేవుని యొక్క తలంపు వేరే. దావీదు అందుకే అంటున్నాడు, ప్రభువా
మా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మేము చేయగలిగిన కార్యాలు మీరు చేసేటువంటి కార్యాలు కావు. మేము చిన్న వాటికే భయపడిపోతూ ఉంటాం, చిన్న వాటికే అనుమాన పడిపోతూ ఉంటాం, చిన్న వాటిని బట్టి ఓడిపోయామని చెప్పి నిరాశలో కృంగిపోతూ ఉంటాం. కానీ నీ నిరాశను తొలగించి నీవు ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి ప్రభువు, దేవునికి స్తోత్రం. నీ ప్రభువు అద్భుతమైన కార్యాలు చేస్తారు. యెరికో పట్టణాన్ని దాటలేమనుకుంటున్నటువంటి ఇశ్రాయేలీయులతో, ఒరే నాయనా, ఇన్నాళ్ళు కత్తి పట్టారేమో, ఈటి పట్టారేమో, కానీ ఈసారి అదేమీ అక్కర్లేదు. మీరు పట్టవలసినది కేవలం మందస్సం. యాజకులు మందస్సములు మోస్తుండగా, బోరలు పట్టుకున్న యాజకులు ముందర బోరలు ఊదుచుండగా, దొడ్డువారందరూ వెనకాతలు నడుస్తుండగా 6 రోజుల పాటు యెరికో పట్టణము చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెరికో పట్టణం అద్భుతమైన పట్టణం, యెరికో పట్టణము బలమైన పట్టణము. అదే సమయంలో యెరికో ప్రజలకు యెహోవా అంటే భయం. దేవునికి స్తోత్రం. అక్కడ యెరికో పట్టణాన్ని వేగు చూసినటువంటి వారు, అసలు యెరికో ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ప్రవేశించాలి, ఎలాగ దానిని జయించాలి అని చెప్పి ఎవరైతే చూడడానికి వెళ్ళారో వారు తిరిగి వచ్చి అంటున్నారు కదా, యెరికో ప్రజలు భయస్థులు, వారికి దేవుడు అంటే భయం ఉంది, వారు భయకంపితులైపోతున్నారు. ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులకు అడ్డంగా ఉన్నటువంటిది ఏదీ లేదు. ఎర్ర సముద్రం అడ్డలేదు, మరో సైన్యం అడ్డలేదు, కరువు పరిస్థితులు అడ్డలేదు, ఆహారం లేని స్థితి అడ్డలేదు. కాబట్టి ఈ విషయాలు ఎరిగినటువంటి యెరికో పట్టణం వారంట ఇశ్రాయేలీయుల యొక్క ఈ జైత్ర యాత్రను చూసి భయపడుతున్నారని వేగులు వారు చెప్పారు. కానీ యుద్ధం చేయడానికి ఇశ్రాయేలీయులకే భయం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ విషయాన్ని ఆత్మీయంగా మనం ఆలోచించాం. క్రైస్తవ విశ్వాసులే భయపడతారేమో తప్ప అన్యులైనటువంటి సహోదరులు దేవుడంటే భయం, వారికి దేవుడంటే భయం కాదండి, మనం అంటే చాలా భయం కాదు. మనం ఒకవేళ ప్రార్థన చేస్తే ఆకాశంలో అగ్ని కురిసేస్తుందేమో, భూమిలో నుంచి జలప్రళయం వచ్చేస్తుందేమో, ప్లేగు వంటి వ్యాధులు వచ్చేస్తాయేమో, మిడతలు వస్తాయో, కప్పలు వస్తాయో, ధూళి వస్తాయో, ఏమీ మరి తెలియదు కాబట్టి అని చెప్పి వారు భయపడతా ఉంటారు. నిజానికి దేవుడంటే భయం లేనటువంటిది మన సహోదరులకి, దేవుని చులకనగా చూసేటువంటిది మన వాళ్ళని గమనించండి. అదే అంశం ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం కూడా అదే. ఆకాను భయపడలేదు, యెరికోకు చెందిన రాహాబు భయపడేది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నేను అడగబోతున్న ప్రశ్న ఆఖరిలో కూడా అదే, నువ్వు రాహాబువా ఆకానువా? నువ్వు రాహాబువా ఆకానువా? రండి, ఆకాను గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెరికో పట్టణం దగ్గరికి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. యుద్ధం అంటే ప్రభువు చెప్పిన రీతిలో యుద్ధం చేస్తున్నారు. కత్తులు పట్టుకుని యుద్ధం కాదు, కటార్లు పట్టుకుని యుద్ధం కాదండి. కేవలం మందస్సమును మోస్తూ యెరికో పట్టణం చుట్టూతా 6 సార్లు తిరిగారు. 7వ దినాన మొత్తం ఇశ్రాయేలీలందరూ కూడా పెద్దగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ కేకలు పెట్టారు. యెరికో పట్టణపు గోడలు కూలిపోయాయి. యెరికోని ఇశ్రాయేలీలు స్వతంత్రించుకున్నారు. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నట్లుగా యెరికోలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి మిగిలిన వాటిని అన్నింటినీ కూడా కాల్చేస్తారు. దేవునికి స్తోత్రం. అది దేవుని ఆజ్ఞ. శత్రువులకు సంబంధించినటువంటి దేనిని కూడా మీరు స్వాధీనపరచుకోకండి, దేనిని కూడా మీరు తీసుకురాకండి, శత్రువులను అందరినీ కూడా సమూలంగా నాశనం చేయండి. కానీ వేగుల వారు వచ్చినప్పుడు ఏ రాహాబు అయితే సహాయం చేసిందో ఆ రాహాబునకు మీరు ఇచ్చిన మాట చొప్పున వారిని కాపాడండి అని చెప్తున్నారు. రాహాబును గురించి మనందరికీ తెలుసు. ఒక వేశ్య, లోకములో విలువలేనటువంటి వ్యక్తి. తన ప్రవర్తన మనుషుల లెక్క ప్రకారం కానివ్వండి, దేవుని యొక్క లెక్క ప్రకారం కానివ్వండి, నీతి లేనటువంటి ఒక స్త్రీ. కానీ ఆ స్త్రీ ఏం చేసిందంటే దేవుని ప్రజలను కాపాడింది. ఎందుకయ్యా అంటే ఆమెకు దేవుని భయము ఉంది. రాహాబునకు దేవుని భయము ఉంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రాహాబునకు దేవుని భయము ఉంది. దేవుడు విజయాన్ని ఇచ్చేవాడని,
దేవుడు సహాయం చేసేవాడని, దేవునికి వ్యతిరేకముగా నడుస్తూ మనం ఏమీ చెయ్యలేమని ఎరిగినటువంటిదై రాహాబు చేసిన పని ఏంటి అంటే వేగుల వారిని కాపాడి తన కుటుంబాన్ని రక్షించు. ఎవరిని రక్షించుకుందండి? తన కుటుంబాన్ని రక్షించు. నిజానికి ప్రాకారపు గోడ మీద ఇల్లు కట్టుకున్నటువంటిది రాహాబు మాత్రమే. రాహాబు యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నారో మనకు తెలియదు, అక్క చెల్లెళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు, బంధుమిత్రుడు ఊరిలో ఎక్కడ నివాసం చేస్తున్నారో తెలియదు. కానీ రాహాబు చేసిన పని ఏంటి అంటే తన యొక్క భయభక్తులను బట్టి, దేవుని మీద తనకున్న విశ్వాసమును బట్టి, దేవుని ఎడల తనకున్నటువంటి భక్తి భావాన్ని బట్టి వచ్చిన వేగుల వారికి సహాయం చేసి తన కుటుంబాన్ని అంతటినీ కూడా రక్షించుకున్నాడు. ఈ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. చెరసాల నాయకుడు కీర్తనలు పాడుతున్న పౌరుశీలను బట్టి అర్ధరాత్రి వేళ భూకంపము కలక తలుపులన్నీ తెరిచేసుకోగా పౌలు గారు శీల గారు చెబుతున్న మాట, నీకు నువ్వు హాని చేసుకోవద్దు, ఎవ్వడో ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నారని చెబుతుండగా చెరసాల నాయకుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? తనను గురించి అడుగుతున్నాడు. ఆయన మరుసటి దినాన జరిగిన సంగతి ఏంటంటే అతగాడు తన కుటుంబ సభ్యులు అందరినీ తీసుకువచ్చి రక్షణ పొందాడు. దేవునికి రక్షణ నీదే కాదంటం లేదు, కానీ నీ కుటుంబానికి కూడా నీ రక్షణను నీవు పంచాలి. నీ కుటుంబము కూడా రక్షించబడేలాగా నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క మాదిరి, నీ యొక్క నడక, నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆరాధనలు ఉండాలి. అంతే తప్ప ఆయన ఎక్కడ పోతే నాకెందుకండి, ఇల్లు ఎక్కడ పోతే నాకెందుకండి, నేనొక్కడే పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పి అనేవాడిగా బైబిల్ గ్రంథంలో ఎవరు కనిపించు. మరలా ప్రభువు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నాడు. కుటుంబం అంతా కలిపి రక్షించబడాలని కోరుకుంటాడు. కుటుంబం అంతా కలిసి ఆరాధించాలని ప్రభువు కోరుకుంటాడు. కుటుంబం అంతా కలిసి దేవుని యొక్క స్తుతులను చెల్లించాలని ప్రభువు కోరుకుంటాడు. చెరసాల నాయకుడు కార్యమును చూసిన వాడు చెరసాల నాయకుడు మాత్రమే. యథార్థవంతుడైనటువంటి వాడు నపుంసకుడు మాత్రమే. అపొస్తలుల కార్యాల్లో కనిపించే నపుంసకుడు. దేవుని కార్యమును చూసిన వాడు నయమాను మాత్రమే. కానీ రక్షణ పొందే సమయం వచ్చేసరికి నేనొక్కడే కాదు, నాతో పాటు మీరు కూడా కలిసి ఉన్నారు. మనందరము కలిసి దేవుని అంగీకరించాలి, మనందరము కలిసి దేవుని ఆరాధించాలి, మనందరము కలిసి దేవుని మార్గాల్లో నడవాలని కోరుకున్నాడు. ఇక్కడ రాహాబు చేసిన పని, ఇద్దరు వేగుల వారిని కాపాడింది రాహాబు. వేగుల వారి ప్రాణాలకు ఉత్తరవాదిగా ఉన్నటువంటిది రాహాబు. కోరిక కోరుతున్నది రాహాబు. మా వాళ్ళనందరినీ రక్షించాలని అడుగుతావు, నన్నొక్కడిని రక్షించండి కాదు, నా కుటుంబాన్ని అంతటిని రక్షించు. మరలా చెబుతున్నాను, దేవుడు కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంటే. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? చదివిన మూలవాక్యాన్ని చూసినట్లయితే ఆకాను ఒక్కడిని రాళ్ళొచ్చి కొట్టలేదని, ఆకాను యొక్క కుటుంబ సభ్యులందరినీ తీసుకువచ్చి రాళ్లతో కొట్టి చంపి అక్కడ ఒక రాళ్ల కుప్పను వేసింది. దేవుని బిడ్డ, దేవుని యొక్క మనిషి అయినటువంటి ఆకాను, దేవుని పక్షముగా పోరాటం చేసినటువంటి ఆకాను, దేవుని దృష్టిలో యోధుడైనటువంటి ఆకాను తను చేసిన చిన్ని ఎంత చేసి 4 కేజీలు బంగారం తెచ్చుకోలే, ఒక బంగారు కమ్మీలు తెచ్చుకోలేదు, 5-10 కేజీల వెండిని తెచ్చుకోలేదు, కొంచెము వెండిని తెచ్చుకున్నాడు, ఒక బండెడు బట్టలు తెచ్చుకోలేదండి, ఒక వస్త్రాన్ని తెచ్చుకున్నాడు. కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచాడు. ఆకాను దేవుని భయము లేకుండా ప్రవర్తించాడు, రాహాబు దేవుని భయము చేత ప్రవర్తించాడు. దేవుడు శక్తిమంతుడని, దేవుని యొక్క మాటలను మనము తిరస్కరించకూడదని, తిరుగుబాటు మహాపాపమని, ఆజ్ఞాతిక్రమం అనేటువంటిది ఎప్పుడైనా సరే మరణాన్ని తీసుకువస్తుందని ఆకానుకు తెలుసు. కోరహు పాపాన్ని చూశాడు, మిరియాము శపించబడ్డాన్ని చూశాడు, మోషేకి వ్యతిరేకంగా నడిచి. అహరోను కాలంలో వారు ఒక దూడ ప్రతిమను తయారు చేసి ఆరాధనలు చేసినప్పుడు దేవుడు ఎలా శిక్షించాడో తెలుసు. ఇవన్నీ ఒకవేళ కన్నులతో చూడకపోయినా చెవులారా విన్నారు వారు.
దేవుడు ప్రతి మాటను కూడా తరువాతి తరాలకు వినిపించాడు. అయినప్పటికీ ఆకాను అనుకున్నాడు కదా, నేను చేసే ఈ కొద్దిపాటి పాపం దేవుడు క్షమిస్తాడను, ఉపేక్షిస్తాడను, పట్టించుకోవడను అనుకున్నాడు. దేవుని పిల్లలారా, ప్రభువు నీ ప్రతి కార్యాన్ని చూస్తూ, నీ ప్రతి అడుగు ఆయనకు తెలుసు. 139 మొదటి వచనంలో అంటాడు కదా, ప్రభువా నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పొరుండుట సమస్తము కూడా నీకు తెలుసు. కీర్తనకారుడు ఇంకా అంటాడు కదా, నా తల్లి గర్భంలో ఉండగానే నువ్వు నన్ను చూస్తాను, నేను ఏమవుతాను అనేటువంటిది ఎరిగిన వాడిని నువ్వే. నేను ఏ అడుగు వేస్తున్నాను, ఏ మార్గంలో నడుస్తున్నాను, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాను, నరుని అంతరంగమును పరిశీలించేవాడు. మనిషి బాహ్య రూపాన్ని చూస్తాడు, ప్రభువు తలంపు నీ మనస్సుకు రాకమునుపే, మాట నీ నోటికి రాకమునుపే ఆయనకు తెలుసు. ఆకాను ఏం చేస్తాడో ప్రభువుకు తెలుసు. దాన్ని ఎలా బయలుపరిచాడు? హాయి అనబడేటువంటి ఒక చిన్న సైన్యం, ఎరుకో అనబడే బలమైన గోడలు కలిగిన పట్టణాన్ని జయించగలిగినటువంటి ఇశ్రాయేలీయులు హాయి అనబడే చిన్న సైన్యాన్ని, ఆ చిన్న దేశాన్ని గెలవలేకపోతున్నారు. నీ జీవితంలో అసఫలత వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు ఓడిపోతావు. ఏంటిది, ఎంతకన్నా పెద్ద కార్యం నా ప్రభువు నా కోసం చేశాడు కదా. ధనము లేని సమయంలో నేను ఇల్లు సంపాదించుకున్నాను, సరి అయిన వైద్య సౌకర్యాలు లేని సమయంలో నేను వైద్యాన్ని పొందగలిగాను. అర్ధరాత్రి వేళ నేను మిక్కిలి బలహీనుడైపోయినప్పుడు ప్రార్థించుకోగా దేవుడు నాకు విడుదలిచ్చాడు. ఎవరికీ లేనటువంటి భాగ్యాలు ఎన్నో నాకు ఇచ్చాడు. ఊరి గుడిసె నుండి ఈ రోజున ఈ డాబా ఇంట్లోకి ప్రభు నన్ను నడిపించాడు. కానీ ఈ చిన్న కార్యం ఎందుకు జరగటం లేదు? ఈ చిన్న కార్యం ఎందుకు జరగటం లేదు? నువ్వు పరిశీలించుకోవాలి, ప్రభువును అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నాన్న, ప్రతిదీ కూడా ప్రభువును అడగాలి. మనం నీ జ్ఞానం చొప్పున విశ్లేషించకూడదు, నీ జ్ఞానం చొప్పున ఇదే కారణమని చెప్పి అనుకోకూడదు, నీ జ్ఞానము చొప్పున తీర్పు తీర్చొద్దు. నీవు ప్రభువుని అడుగు, ప్రభువా ఈ కార్యం జరగడానికి ఏంటి ఆటంకం? ఈ చిన్ని కార్యం ఎందుకు నా జీవితంలో జరగటం లేదు? ప్రభు చెబుతున్నాడు కదా, నీ జీవితంలో కూడా ఒక చిన్న ఆకాను వంటి నిర్ణయం కొనసాగుతుంది. నీ జీవితంలో కూడా దేవుని మాటకు వ్యతిరేకమైనటువంటి ఒక 2-3 అడుగులు వేసేసావు. అనేక సార్లు ఈ మాట పంచుకున్నాను. బేతేలు దాకా ప్రభువే నడిపించాడు అబ్రహాం. బేతేలులో కరువు వచ్చిందని చెప్పి అబ్రహాము గారు స్వంత నిర్ణయం చొప్పున ఐగుప్తునకు వెళ్ళారు. ప్రమాదాలు మొదలయ్యాయి, ఇంట్లో అసమాధానాలు మొదలయ్యాయి, అశాంతి మొదలయ్యింది. దేవుని బిడ్డ, స్వంత నిర్ణయం చొప్పున నడవద్దు. దేవుడు నిన్ను పోషించగలిగిన సమర్థుడు, దేవుడు నీ కార్యము చక్కబెట్టగలిగిన సమర్థుడు. ఎవరికి మార్గము లేనటువంటి చోట సారిపోతే విధవ స్త్రీని 3.5 సంవత్సరాలు పోషించినటువంటి ప్రభు. ఏలియాను కాదు పోషిస్తా, ఏలియా ద్వారా, ఒక భక్తిపరుని ద్వారా సారిపోతే విధవ స్త్రీని ప్రభు పోషించాడు 3.5 సంవత్సరాలు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆకాను వంటి అడుగు ఏదైనా ఉందేమో ఒక్కసారి పరిశీలించి చూసుకో. నీ జీవితంలో ఆకాను వంటి తప్పుడు నిర్ణయం, ఆకాను వలె నడుస్తున్నటువంటి అడుగులు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి పరిశీలించి చూసుకో. ప్రభు ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, తన కుటుంబాన్నంతటినీ రక్షించుకున్న రాహాబులాగా ఉన్నావా? తన కుటుంబం అంతటికి శిక్షను కలిగించిన ఆకానులాగా? నీ జీవితంలో కాల్చివేయబడుతున్నటువంటి ఎరుకో పట్టణపు అనుభవమా, లేక కాల్చివేయబడుతున్న ఆకోరులోయ అనుభవమా? కాల్చివేయబడుతున్నప్పటికీ కూడా ఎరుకో పట్టణంలో దేవుని యందు భయభక్తులు కలిగి, నిజానికి తన హృదయంలో దేవుడు లేడు గాని తన యందు దేవుని యందరు భయభక్తులు కనబడుతున్నాయి. రాహాబులో దేవుని కార్యమును చక్కబెడుతున్నటువంటి, దేవుని మనుష్యులకు ఆశ్రయం ఇస్తున్నటువంటి, దేవుని గురించి గొప్ప సాక్ష్యము చెబుతున్నటువంటి రాహాబు తన ఇంటిని కాపాడుకుంటుంది.
మిగిలిన ఇల్లు కూల్చివేయబడ్డాయి, మిగిలిన పట్టణం అంతా కాల్చివేయబడింది, మిగిలిన ప్రజలు విలువైన వెండి బంగారం అన్నీ కూడా నాశనమైపోతున్న సమయంలో రాహాబు యొక్క విశ్వాసమును బట్టి తన కుటుంబం రక్షించబడి దేవుని ప్రజలతో సహవాసం చేస్తుంది. ఈ మాట దేవుని ప్రజలతో సహవాసం చేస్తుంది, దేవుని ఆరాధనలో పాల్గొంటూ దేవుని పక్షముగానే యుద్ధము చేస్తూ తప్పటడుగు వేసినటువంటి ఆకాను కారణంగా తన కుటుంబం అంతా కూడా కాల్చి యెహోషువ అడుగుతున్నాడు, ఎందుకురా నాయన మా మీదకి ఇంత శాపాన్ని తెచ్చావు, ఎందుకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావు, నువ్వు ఒక్కడవి చేసినటువంటి తప్పును బట్టి. ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రభు అంటున్నాడు కదా, సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. మనం అందరం కూడా ఎవరమై ఉన్నామంటండి, వివిధ రకాలైనటువంటి అవయవాలమై ఉన్నాం. క్రీస్తు శరీరంలో వివిధ రకాలైన అవయవాలమై ఉన్నాం. ప్రియ విశ్వాసి, నువ్వు ఒక్కరితవి చేసినటువంటి తప్పును బట్టి క్రీస్తు శరీరం అంతా కూడా ఇబ్బందులు పాలవుతుంది, క్రీస్తు శరీరం అంతా కూడా శ్రమల పాలవుతుంది, క్రీస్తు శరీరం అంతా కూడా కష్టపడవలసి వస్తుంది. ఒక్క యోనాను బట్టి పడవలో ఉన్న వారందరూ తమ వస్తువులు పోగొట్టుకున్నారు. తమ ప్రాణాలైతే కాపాడుకున్నారు కానీ తమ వస్తువులన్నింటినీ కూడా పోగొట్టుకున్నారు. ఒకడు చేసిన పాపమును బట్టి మిగిలిన వారందరికీ శిక్ష వస్తుంది. సుమి విశ్వాసిగా ఉన్నటువంటి క్రీస్తు శరీరంలో ఒక అవయవముగా ఉన్నటువంటి క్రీస్తు శరీరంలో భాగస్థునిగా ఉన్నటువంటి నీ యొక్క అల్ప విశ్వాసమును బట్టి నువ్వు పాపమే చెయ్యక్కర్లేదు. అల్ప విశ్వాసమును బట్టి ఈ నావ అల్లల్లాడే పరిస్థితి వస్తుంది, ఈ నావ మునిగిపోయే పరిస్థితి వస్తుంది, ఈ నావ శ్రమల పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది, చిన్న శత్రువు ఎదుట ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఆకాను చేసిన చిన్న తప్పు, ఆకాను చేసినటువంటి చిన్న తిరుగుబాటు, ఆకాను చేసిన చిన్న ఆజ్ఞాతిక్రమం కారణంగా ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట ఓడిపోవాల్సిన పరిస్థితి ఓడుకుతున్నాడు. కుటుంబాన్ని రక్షించుకున్న రాహాబు లేక కుటుంబానికి శ్రమను తీసుకువచ్చినటువంటి ఆకాను. నీ అనుభవము ఎరికో పట్టణపు అనుభవమా లేక ఆకోరులోయ అనుభవమా? ఆకోరులోయలో మరణము, ఎరికో పట్టణంలో రక్షణ కనబడుతుంది. రాహాబు యొక్క విశ్వాసమును బట్టి రక్షణ కనబడుతుంది, ఆకాను యొక్క తిరుగుబాటును బట్టి శిక్ష కనబడుతుంది. నీ కారణంగా నీ కుటుంబానికి, నీ సంఘానికి శిక్ష లేక రక్షణ. ప్రభు ఈరోజు నువ్వెవరివి? ఆకానువా? నిన్ను నువ్వు పరిశీలించుకుని ఏమీ తెలియదు. నీ ముఖం నీకు అందంగా కనబడుతుంది, నీ విశ్వాస జీవితం నీకు పరిశుద్ధంగా కనబడుతుంది, నీ నడకలు ఎంతో చక్కనివిగా నీకు కనబడతాయి. కానీ కనబడాల్సింది ఎవరికయ్యా అంటే దేవుడు. నువ్వు ప్రభువుని అడుగు, ప్రభువా నేను రాహాబును లేక ఆకాను, నేనుంటున్నది ఎరికోలోనా లేక ఆకోరు లోయలోనా? నా కారణంగా రక్షణ లేక శిక్ష? ప్రభువుని అడిగితే ప్రభువే బయలుపరుస్తాడు. గొప్ప కృప అందరి ప్రభువు నెరవేర్చుకుంటాక. ప్రేమగల మా పరలోకపు తన కుటుంబము వారిని అందరినీ రక్షించుకున్నటువంటి రాహాబు తన కుటుంబము వారందరికీ కూడా శిక్షను తెచ్చిన ఆకాను. చుట్టూ ఉన్నటువంటివన్నీ కాల్చివేయబడుచుండగా తన గృహమును మాత్రమే రక్షించుకున్నటువంటి రాహాబు చుట్టూ ఉన్నవారు దుఃఖితులకు లాగున తన ప్రవర్తన ద్వారా శిక్షను తెచ్చినటువంటి ఆకాను. నీవు ఎవరివి అని అడుగుతున్నారు ప్రభువా? నీ అనుభవం ఎరుకో పట్టణపు అనుభవమా లేక ఆకోరులోయ అనుభవమా అని అడుగుతున్నారు తండ్రి. మా జ్ఞానము చొప్పునైతే మేమందరము కూడా రాహాబులమే అని చెబుతాము నాయన. మా కన్నులకు ఇహలోక దేవత అంధకారమును కలుగజేయగా మాదంతా కూడా ఎరుకో పట్టణపు అనుభవం అని చెబుతాము తండ్రి. మీరు పరిశీలించండి, ఉద్ధరించేటువంటి మీరు నాయన మా విశ్వాస జీవితములను లేవనెత్తండి. గొప్ప దేవా, మేమందరము కూడా మా సంఘము ఎడల ప్రభువా రాహాబుల వలె రక్షించుకునే వారిగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఈ వాక్యం